ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ బ్లడ్ రిలేషన్. అఫ్ కోర్స్ నీ ఫ్రెండ్స్ నైనా సఫర్ అవుతాం. మనం భూమి మీదనే వాళ్ళకి ఏదన్నా అయితే మనం సఫర్ అయితే, నువ్వు చనిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు భూమి మీద నీకు అందరూ మంచిగా ఉండాలనుకునే నీ యొక్క బ్లడ్ రిలేషన్ మంచిగా ఉండాలనుకునే వాళ్ళు, నువ్వు వెళ్ళిన ప్లేస్ లో వాళ్ళు గనక కనబడకపోతే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. మీరు ఏ టైం దొరికితే ఆ టైంలో దేవుని గురించి ఒక 4 మాటలు చాలు, అవే వాళ్ళ లోపల విత్తనాలుగా పనిచేస్తాయి. ఒక విషయాన్ని చెప్తున్నా, ఒక లేడీ దేవుడు ఆమెని హెల్త్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ నుంచి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. హెవెన్ లో ఇట్లా ఉండదు అసలు, కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్. హెల్త్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాయిస్ గట్టిగా వినిపిస్తుంది, హెల్ప్ చేయండి, నా టంగు ఎండిపోతుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నేను కాలిపోతున్నా అని ఆ వాయిస్ విన్నప్పుడు, ఈ హెల్త్ కి పోయినటువంటి అంటే దేవుడు తీసుకెళ్ళినటువంటి ఈ లేడీకి ఆ వాయిస్ బాగా దగ్గరగా విన్న వాయిస్. అందుకని ఆ వాయిస్ ని విన్నప్పుడు ఆమె ఒక్కసారిగా స్టన్ అయ్యి ఆగిపోయింది. ఈ వాయిస్ ని నేను భూమి మీద ఉన్నప్పుడు చాలా దగ్గరగా విన్నా అని ఆమె ఆగి, అదే విధంగా అక్కడ ఆ పిట్ ని ఆ ప్లేస్ ని చూస్తున్నప్పుడు అందులోంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. ఆ మనిషిని చూడగానే దేవుడు ఆమెను అప్పటి వరకు హెవెన్ తీసుకెళ్లి ఆమెను అన్ని ప్లేసెస్ చూపెట్టి సంతోష పెట్టిన ఆ సంతోషం అంతా ఆ మనిషిని చూడగానే మొత్తం వెళ్ళిపోయింది. ఇక ఆ వ్యక్తిని చూసి ఏడవడం మొదలు పెట్టింది. ఎందుకో తెలుసా? ఆమె ఎవరో కాదు, ఈమె తల్లి. ఈమె మదర్ అక్కడ ఉన్నది. తర్వాత ఇంకా కొద్ది తర్వాత చూస్తే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఇంతకంటే భయంకరమైనది ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్నప్పుడే మనం ఏదైనా చెయ్యాలి. భూమి నుంచి మనము ఎప్పుడైతే వెళ్ళిపోతామో అయిపోయింది మన లైఫ్. అందుకనే మీలో ఎవరైనా మీ ఫ్యామిలీలో సాల్వేషన్ లేకపోతే వదిలిపెట్టకండి వాళ్ళకి మీరు చెప్పండి, చెప్పకుండా అది సెకండరీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రేయర్ చేయండి బాగా. వాళ్ళ సోల్ సేవ్ అవ్వడానికి మీరు ప్రేయర్ చేయాలి. వాళ్ళు రక్షించబడడానికి మీకు ప్రేమ ఉంటది, కానీ ఈ ప్రేమ వాళ్ళని నరకాన్ని తీసుకెళ్లేదైతే అది ఒరిజినల్ ప్రేమ అని అయితే నేను అనుకోను. మీ ప్రేమ అనేది దేవుని దగ్గర తీసుకొని పోవాలి. వాళ్ళు ఎట్లున్నా, వాళ్ళు భూమి మీద వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తిరుగుతున్నా, వాళ్ళతోటి నువ్వేమి వాళ్ళని గొడవ పెట్టుకోమని నేను చెప్పను, అట్లా కరెక్ట్ కూడా కాదు. కానీ నీకు తెలిసిన ఆయుధాన్ని నువ్వు వాడితే వాళ్ళ గురించి నువ్వు భారంతో ప్రేయర్ చేయాలి, టీయర్స్ తో ప్రేయర్ చేయాలి. దేవుని దగ్గర వాళ్ళ ఆత్మ గురించి రక్షించబడాలని నువ్వు ప్రేయర్ చేయి. దేవుడు అప్పుడు ఇన్విజిబుల్ ఆ ప్లేస్ నుంచి దేవుడు సాల్వేషన్ తీసుకొని వస్తాడు. ఏదో ఒక టైంలో, ఈవెన్ లాస్ట్ మూమెంట్ లో దొంగ లాస్ట్ మూమెంట్ లోనైనా చనిపోయే ముందు ఒక్కసారి దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడు ఆ లాస్ట్ ఛాన్స్ అయినా ఇస్తాడు. ఎందుకంటే నీ ప్రేయర్స్ ఉన్నాయి కాబట్టి, మీ ప్రేయర్స్ మీ ఫ్యామిలీకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు లాస్ట్ టైంలోనైనా వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభువా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా, నీ రక్షకుడుగా నా రక్షకు నిన్ను స్వీకరిస్తున్నా, నా హార్ట్ లోనికి రా, నన్ను నీ బిడ్డగా నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. జస్ట్ ఒక సింపుల్ మాట దొంగని ఇక్కడ తీసుకుని వెళ్ళింది. అంటే చూడండి, లాస్ట్ దాకా దేవుడు చూస్తాడా అంటే, నేను దాన్ని ఒప్పుకోను, నీకు టైం ఇవ్వబడింది, నీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయి, నువ్వు వాళ్ళకి జాబ్ ఇస్తావు, మంచి డబ్బులు ఇస్తావు, మంచి మనీ, మంచి బట్టలు ఇస్తావు, వాళ్ళకి మంచి లైఫ్ ని ఇస్తావు. వాటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి కనబడినటువంటి జీవితం గురించి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటువంటి ప్లేస్ గురించి వాళ్ళకి చెప్పాలి. ఆ ఆత్మ అనేది అసలైనదని వాళ్ళకి తెలియజేసేటట్లు నువ్వు చెయ్యాలి. నీతో పాటు నీ బ్లడ్ వాళ్ళని కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి. బయట వాళ్ళ గురించి చెయ్యి ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్యామిలీ గురించి నువ్వు ప్రేయర్ చెయ్యి. నీ ఫ్యామిలీలో ఎవరు సాల్వేషన్ వాళ్ళ గురించి చెయ్యడం నీ బాధ్యత. ఒకవేళ గాడ్స్ విల్, అది రెస్ట్ ఆఫ్ దట్, మిగతాది అది దేవుడు చూసుకుంటాడు. కానీ నీ రెస్పాన్సిబిలిటీ నీ ఫ్యామిలీ కోసం నువ్వు ప్రేయర్ చేయి. ఫ్యామిలీలో నువ్వు వాళ్ళు మంచిగా నిన్ను చూసుకుంటా అంటే అంతకంటే సంతోషం లేదు. అది కాదు, చనిపోయిన తర్వాత నువ్వు ఒక దగ్గర వాళ్ళకి దగ్గర ఉంటే అంతకంటే నరకం ఇంకేం. నువ్వు పరలోకంలో ఉన్నది నీకు నరకంగానే ఉంటది. మళ్ళా ఆ లేడీకి దేవుడు మళ్ళీ ఆ ఫ్రూట్ ని ఇచ్చి మళ్ళా ఆ సాడ్ అంతా మర్చిపోయేంత వరకు కూడా ఆమె ఏడుస్తూనే ఉన్నది.